వందే భారత్ రైళ్ల గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. అయితే ఇప్పటి వరకు కూర్చుని ప్రయాణించే రైళ్లే మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో వందే భారత్ స్లీపర్ రైల్లో 180 కిలోమీటర్ల వేగంతో రైమంటూ దూసుకెళ్లింది. అంత వేగంలోనూ రైలు సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్లోని కోటా రైల్వే డివిజన్లో ఈ పరీక్షలు నిర్వహించారు. తొలుత జనవరి 1న రైలుని 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా గురువారం ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. రాజస్థాన్లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ మధ్య 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఈ స్లీపర్ రైళ్లలో మొత్తం 16 బోగీలు ఉంటాయని, అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, 1 బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్ స్లీపర్ రైల్లో సిట్టింగ్తో పాటు లగేజీ కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయి.